మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరు మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, ఇంకా కౌన్సిలర్. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని చర్చిద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు మనకి ఒక మనిషి తన అనుకున్న గోల్ని, అంటే తను ఏమైతే ఆశిస్తున్నాడో, పోనీ ఏవైనా అంబిషియస్ ఉంటారు కదా, సో ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా నడుచుకోవాలంటారు? ఏదైనా ఒకటి గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించాలంటే మనకు ముందు కావాల్సింది పర్సిస్టెన్స్, గ్రిట్, డిటర్మినేషన్ ఇవన్నీ ఉండాలి. గోల్ సెట్టింగ్ చేసుకున్నప్పుడే మనం ఈ గోల్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలి అని. ఆ పర్సిస్టెన్స్, గ్రిట్ ఉండగానే కూడా సరిపోదు. చుట్టుపక్కల వాళ్ళు కొన్నిసార్లు మనది ట్రై టు పుల్ యూ డౌన్ కదా. కరెక్ట్. వచ్చినప్పుడు దిగజారిపోయి, అంటే ముందు మనకి లోపల సెల్ఫ్ ఎస్టీమ్ మన మీద మనకి అసెస్మెంట్ సరిగ్గా ఉండి సెల్ఫ్ ఎస్టీమ్ కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం రాదు. కొంతమందికి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది కదా. వాళ్ళు ఏంటి, ఎవరైనా ఏమైనా అనగానే అయ్యో నిజమా, నాకు నిజంగానే ఇది లేదా, నేను చేయగలనా అనే ఒకలాంటి డౌట్లో పడతారు. అవును అవును. వాళ్ళు కొంచెం వాళ్ళని వాళ్ళు, అంటే వాళ్ళకి వాళ్ళు ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ పాజిటివ్గా ఆలోచించుకుంటూ నేను చేయగలను, దానికి కావాల్సిన కార్యాచరణ ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా ఉండాలి అని ఆలోచించుకునే వరకు కూడా కొంచెం మందితో వాళ్ళు కలిసి తిరగకూడదు. వాళ్ళని కిందకి లాగేసే వాళ్ళతో ముఖ్యంగా. ఎందుకంటే పాజిటివ్ పీపుల్ విల్ అట్రాక్ట్ పాజిటివ్ ఇది. కాబట్టి నీకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, నీ గోల్ని నువ్వు అచీవ్ చేయడానికి నీకు సహకరించే వాళ్ళు, అలా మోటివేట్ చేసేవాళ్ళు, వాళ్ళ మధ్యలో నువ్వు తిరుగుతూ ఉండాలి. కిందకి లాగే వాళ్ళని శల్యసారథ్యంలాగా నువ్వేం గెలుస్తావులే, నువ్వేం బాణాలు వేస్తావులే అని ఏం చేశాడు మహాభారతం, ప్రతి పురాణంలో మనం ఇలాంటి క్యారెక్టర్స్ని చూస్తూ ఉంటాం కదా. అవి ఎందుకు చెప్తున్నారు, మనుషుల్లో కూడా ఇన్ని రకాల ప్రవృత్తులు ఉంటాయి, ఇన్ని రకాల మనుషులు ఉంటారు. బెటర్ బీ ఆన్ యువర్ గార్డ్. నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతావు, ఎలాంటి కంపెనీ పెట్టుకుంటావు, వాళ్ళ మాటలు విని నువ్వు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీకు నువ్వు నష్టం చేసుకుంటావా, ఇట్లాంటివి ఎవరికి వాళ్ళే ఆలోచన. చిన్నపిల్లలు అయితే కనుక పేరెంట్స్ వాళ్ళని కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు, సెల్ఫ్ వర్త్ పెరిగే వరకు కూడా వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లో పడి దిగజారకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. అవును, కొన్నిసార్లు మీరు అన్నట్టు పేరెంట్స్ ఏమన్నా పని చెప్తే, అరే నీ వల్ల కాదురా, ఇంక వదిలేసి, వాళ్ళే అంటే వదిలేసి, నీ వల్ల ఎందుకు, నువ్వు పనికిరావు, ఎందుకు పనికిరావు అని అనేస్తూ. అది ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ తెలుసా, అది నెగిటివ్ గా. నువ్వు ఎందుకు పనికిరావు అని ఆ పసి బుర్ర మీద నిజంగానే వాళ్ళకి, చేయగలిగిన వాళ్ళకి కూడా నేనేం చేయలేను, నేను ఎందుకు పనికిరానని వాళ్ళకి వాళ్ళు ఒకటి డిసైడ్ అయిపోతారు. కాన్ఫిడెన్స్ ఉండదు. మళ్ళీ ఇదే పేరెంట్స్ ఏమంటారు, రేపు పొద్దున ఉద్యోగానికో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు, వాళ్ళకి వచ్చింది నువ్వు ఎందుకు చేయలేకపోయావు అంటే నీ కాన్ఫిడెన్స్ చంపేస్తున్నావు కదా. ఇంట్లోనే కంపేర్ చేస్తావు. యాపిల్స్ని, ఆరెంజెస్ని ఎలా కంపేర్ చేస్తాం అసలు మనం కదా. యాపిలే, ఆరెంజే. యునిక్ ఐడెంటిఫికేషన్ అని మనందరికీ కూడా ఒకటి ఇచ్చినప్పుడు ఈచ్ పర్సన్ ఈజ్ యునిక్. నీ శక్తి ఏమిటి, నీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి అనేది నీకు డిఫరెంట్ ఉంటాయి. ట్విన్స్ కూడా ఒకలాగా లేరు కదా. ఒక మదర్కి ఒకటేసారి పుట్టిన పిల్లలే ఒకలా లేరే, మరి ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఎలా ఉంటారు? ఇలా అడుగుతున్న పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు? ఒక్కసారి ఆ ప్రశ్న వేసుకున్నారా? నేను కౌన్సిలింగ్లో అదే చెప్తాను. పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇది అన్నప్పుడు ఇలా ఉంది, అలా ఉంది, రావట్లేదు అంటే ఏమనుకోవద్దు, ఇలా అడుగుతున్నాను. పిల్లల ముందు అడగను, వాళ్ళని సెపరేట్గా వీళ్ళని సెపరేట్గా చేసినప్పుడు అడుగుతాను, మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయండి, 10th ఎన్ని వచ్చాయి, ఇంటర్లో ఎన్ని వచ్చాయి, డిగ్రీలో? ఆ రోజుల్లో ఏముందని చాలా కష్టం అండి, 50 వచ్చాయి అని. ఏ రోజులైనా ఎంత ఈజీ అయినా కూడా 50 వచ్చాయి కదా, పోనీ 70 ఏదో మీరు ఎన్ని ఇచ్చిస్తున్నారు కాబట్టి 90, 95 ఐఐటీ సీట్ రావాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మన శక్తియుక్తులు మనకిచ్చిన దీన్ని బట్టి మన పిల్లలకి అవి వస్తాయి. జీన్స్, డిఎన్ఏ, ఫ్యామిలీ, ఇది అన్నీ ఎన్ని ఉన్నాయి. దీనికి యాడెడ్ టు దట్ నీ హార్డ్ వర్క్. నువ్వు కొంతవరకు నువ్వు కృషి ఎక్కువ చేస్తే కనుక నువ్వు మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకో 5% నువ్వు తెచ్చుకోగలుగుతావు, 5-10%. రియలిస్టిక్గా పెట్టకుండా గోల్స్. క్లాస్ 1 వచ్చేవాడితో యావరేజ్ పిల్లాన్ని కంపేర్ చేసి వాడికి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా దిగదు. మేబీ అతను చదువుల్లో వీకేమో, ఇంకో దాంట్లో అతను చాలా షార్ప్ అయి ఉండొచ్చు. అందులో ఎందుకు ఎంకరేజ్ చేయవు? మంచి ఆర్టిస్ట్ అవుతాడేమో, మంచి ప్లేయర్ అవుతాడేమో కదా. కరెక్ట్. నీ ఎక్స్పెక్టేషన్స్ని పిల్లల మీద రుద్దడం కరెక్ట్ పేరెంటింగ్ కాదు. ఎవరో చేయకూడదు ఆ పని. వాళ్ళ శక్తియుక్తులు ఏంటో, వాళ్ళ పొటెన్షియల్ ఏంటో, వాళ్ళు ఏం చేయగలరో చూసుకుని అందులో ఎంకరేజ్ చేస్తే అద్భుతమైన పివి సింధులు ఇలాంటి వాళ్ళు తయారవుతారు మనకి. కరెక్ట్. ఆటల్లో కానీ, చదువుల్లో కానీ, రీసెర్చ్లో కానీ
సైంటిఫిక్ ఫీల్డ్లో కానీ ఎక్కడ చూసినా ఆ. వాళ్ళకి ఏది వృత్తి ప్రవృత్తి ఓటేలా ఉండేటట్టు చూడాలి. వాళ్ళ ప్రవృత్తి గనక సపోజ్ ఏది ఉందో అటువైపు మీరు ఎంకరేజ్ చేస్తూ పోయారనుకోండి, వృత్తి కూడా అదే రంగంలో తీసుకుంటే ఎక్సలెంట్ గా షైన్ అవుతారు. అది వృత్తి వాళ్ళ ప్రవృత్తి పూర్తి ఎఫర్ట్స్ అనేది పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మనుషులు ఇంత ఫీలింగ్స్ ఉండి మనమే ఇలా అనుకుంటున్నామే, అసలు ఇట్లాంటి తెలివితేటలు కొన్ని ఫ్యాకల్టీస్ ఉన్న జంతువులే మనకంటే అబ్జర్వ్ చేసినప్పుడు ఎంతో అద్భుతంగా అవే వాటిని చూస్తే గనక డిస్కవరీ ఛానల్లో అద్భుతంగా బోల్డ్ చూసేవాళ్ళం అదివరకు చిన్నప్పుడు మేము. డిస్కవరీ ఛానల్లో ఎన్ని యానిమల్స్ మీద అలా కంటిన్యూస్గా వీడియోలు తీసి వాళ్ళు పెట్టడం అంటే ఆ యానిమల్స్ని గమనిస్తూ ఉంటే జీవిత పాఠాలు ఎన్ని నేర్చుకోవచ్చు, లైఫ్ లెసన్స్ చాలా ఉంటాయి వాటిని చూసి నేర్చుకో. మనం ఊరికే పేరుకి మనిషి అంటున్నాం కానీ అక్కడి నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్రతి జంతువులో ఉన్న ఒక పాజిటివ్ క్వాలిటీ తీసుకుని మనం ఇంబైబ్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా ఇంకా బెటర్ అవ్వచ్చు మనం. అలాగే ఇక్కడ ఒక కథ నాకు గుర్తొస్తుంది. ఒక గాడిద కొంచెం ముసలిది అయిపోతుంది. ఒక చాకలి వాడు ఉన్నట్ట రైతు. ఆ రైతుకి ఏంటంటే ఆవులు గేదెలు వీటితో పాటుగా ఒక గాడిద కూడా ఉంది. అది వరకు చాకలి పని చేసేవాడు, కొంచెం పొలం కొనుక్కున్నాడు, అది కూడా చేస్తూ ఆ గాడిదని కూడా పెట్టుకున్నాడు. ఆ గాడిద కొంచెం ముసలిది అయిపోయింది. సరే ఒకరోజు పొరపాటున వస్తున్నప్పుడు కాలు జారి అదొక బావిలో పడిపోయింది. అయ్యో, ఎండిపోయిన బావి. నీళ్ళవి లేవు కానీ మొత్తం ఆకులు అలమలు అవన్నీ ఉండి కొంచెం డీప్గా ఇదిగా ఉంది. ఒకటే అరుపులు కేక. సరే ముందు పడిపోయిందని చెప్పి తీద్దాం అనుకుని ప్రయత్నం చేశాడు. తర్వాత ఆలోచించాడు, ఇప్పుడు నేను ఇంత ఖర్చు పెట్టి దాన్ని తీయడం అవసరమా, ఎలాగో ముసలిది అయిపోయింది, సర్లే అందులోనే ఉండి పోతే సరిపోతుంది, కొంచెం మట్టి అది వేసేద్దాం అవితలు రాకుండా అనుకున్నాడు. అంటే మనిషి ఎంత స్వార్థపరుడో చూడండి. అన్నిటినీ వాడుకుంటాం, నేచర్లో కూడా చెట్లు చేమలు అన్నిటినీ వాడుకుంటాం, నదులు నీళ్లు అన్నీ, జంతువుల్ని కూడా వాడుకుంటాం. మన అవసరం తీరిపోయాక వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలనుకుంటాం, తినడానికి కానీ లేకపోతే ఇగో ఇలా పని చేయట్లేదని కానీ చంపేయాలనుకుంటాం. అలాగా ఈ రైతు కూడా అనుకుని కొంచెం మట్టి అది అంతా వేసేసాడు. బాబా గట్టిగా అరుస్తోంది, అది కొంచెంసేపు అయ్యాక అరుపులు ఆగిపోయాయి. ఏంటి అరుపులు ఆగిపోయి చచ్చిపోయిందా ఏంటి అని చెప్పేసి తొంగి చూసేసరికి అందులో అది ఉంది కానీ నెమ్మదిగా అవన్నీ దులిపేసుకున్న మట్టి అది చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కి బయటకు వచ్చేసింది. అది కొంచెంసేపు అయ్యేసరికి ఆశ్చర్యపోయారు. అంటే ఒక గాడిదకి సర్వైవల్ కోసం తన ప్రయత్నం తను చేసి అంత డీప్ దీంట్లోంచి కూడా ఆ మట్టి వేసిన వాటిని నిత్యంలాగా చేసుకోగలిగి, అంటే చుట్టూ మనకి సమాజంలో కూడా మన చుట్టూ బోల్డ్ మంది బాణాలు వేసేవాళ్ళు ఉంటారు, మన దిగజార్చే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటినీ మనం పాజిటివ్ స్ట్రైడ్లో తీసుకుని ఎందుకు చేయలేను, వాళ్ళనే మాటలు నేను విని పర్సనల్గా తీసుకోవాల్సిన పని లేదు, నేను చేయగలను అనుకుని దాన్ని నిచ్చెన మెట్లులాగా వేసుకుని వచ్చిన వాడు సక్సెస్ఫుల్గా వాడి గోల్ అచీవ్ చేస్తాడు. ఒక గాడిదే చేయగలిగింది, మనం ఎందుకు చేయలేము? కరెక్ట్. బతకాలంటే ఎంత తాపత్రయపడి దానికి ఎవరు నేర్పించారు అవన్నీ? ఆ వేసిన మట్టిని అది చక్కగా ఒక్కొక్క మెట్టు ఎక్కి రావడానికి వీలుగా దాన్ని మలుచుకుని దులిపేసుకుని మీద పడిన మట్టి అంతా దులిపేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిందంటే మరి మనం ఎందుకు చేయలేం? భగవంతుడు ఇన్ని ఫ్యాకల్టీస్ ఇచ్చాడు కదా, వేరే యానిమల్స్కి ఇవన్నీ ఫ్యాకల్టీ బ్రెయిన్ ఇచ్చాడు మనకి. ఆ బ్రెయిన్ని వాడు చెప్పుకుంటూ ఉండాలి, మనం వాడం. ఐన్స్టీన్ లాంటి మహానుభావులు గొప్ప మేధావులే 3% కరెక్ట్ ఫిగర్ నేను మర్చిపోయాను, 3% వరకునే వాడారు బ్రెయిన్ అని అంటారు సైంటిఫిక్ వీటిల్లో. అంటే 3% వాడి ఇన్ని అద్భుతమైన ఆవిష్కారాలు చేసిన ఆయన అసలు మనం కనీసం 0.001% వాడుతున్నామా? కనీసం ఒక్కసారి అలా ఆలోచించుకుని డిఫరెంట్గా క్రియేటివ్గా నేను ఏం చేస్తున్నాను, రొటీన్గా మొనోటనస్గా కాకుండా ఇవాళ ఏదైనా కొత్తది నేర్చుకున్నానా, కొత్తది తెలుసుకున్నానా, ఇది ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలుసుకోగలిగాను. దానివల్ల నాకు బుర్ర ఇంకా వైడెన్ అవుతూ ఉంటుంది, హొరైజన్ వైడెన్ అయ్యి ఆ గ్రే ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో బ్రెయిన్లో గ్రే సెల్స్ అది యాక్టివేట్ అయ్యి హార్మోన్స్, మంచి డోపమిన్ హార్మోన్స్ అవన్నీ కూడా హ్యాపీ హార్మోన్స్, తర్వాత ఇంటెలిజెన్స్ పెరిగేటట్టుగా షార్ప్గా అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది. దానికి వయసుతో సంబంధం లేదు, ఏదో కొత్తది ప్రతి వాళ్ళు ప్రతిరోజు నేర్చుకోవచ్చు. ఈ ఫ్యాకల్టీ వేరే వాటికి లేదు కదా, మరి ఎందుకు మనం వాడకపోతే దాన్ని మనం చంపేస్తున్నాం కదా బుర్రని. కరెక్ట్ కదా, అలా ఆలోచించుకున్నాం అనుకోండి, అనవసరమైన డిస్ట్రాక్షన్స్ని దూరం పెట్టుకుని ప్రతిరోజు పాజిటివ్గా బుర్రని షార్ప్ చేసుకునేటట్టు మనం ఏం చేయగలం? సుడోకోనో ఒక పజిల్ సాల్వ్ చేసుకోవడమో, లేకపోతే కొత్తగా ఆలోచించగలగడము. ఒక చిన్న వస్తువు, ఒక పెన్ చూపించాం అనుకోండి, ఒక రిమోట్ ఉంది, దీంతో ఏమేం చేయొచ్చు అని సరదాగా ఫ్యామిలీ అంతా కూర్చున్నప్పుడు పిల్లల్ని అడగండి, మీరు కూడా ఆలోచించండి, ఓ పెన్ చూపించండి. అందరికీ తట్టేది 2-3, కానీ పిల్లలు ఎన్ని చెప్తారు తెలుసా? అది మనం కిల్ చేస్తాం వాళ్ళని.
ఒక వయసు వస్తూ ఉంటే చచ్చిపోతుంది వాళ్ళలో ఆ ఇది క్యూరియాసిటీ. Correct. ఒక రోజు నేను ఒక ట్రైనింగ్ క్లాస్లో తిరుపతి వాళ్ళకి ఒక ట్రైనింగ్ చేస్తున్నప్పుడు 6th క్లాస్ అబ్బాయి చెప్పాడు నాకు ఇది. పెన్ చూపించి దీంతో ఏమేం చేయొచ్చు అని ఊరికనే ఐస్ బ్రేకర్ లాగా ఒక 2 minutes అడుగుదామని అడిగాను నేను. యూజువల్గా ఐస్ బ్రేకర్ స్మైలీ బాల్తో ఏదైనా యాక్టివిటీస్ చేయించడము, వాళ్ళ పేర్లు డైరెక్ట్ అడగడం కాకుండా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు అడిగితే వాడు చెప్పాడు, మ్యామ్ ఆ రోజు కూడా నేను ఇట్లాగే హెడ్ బాత్ తీసుకుని జస్ట్ ఊరికనే ఒక ఇది పెట్టుకుని వెళ్ళాను. మ్యామ్ ఇఫ్ యూ వాంట్ టు టై యువర్ హెయిర్ యూ కెన్ డూ విత్ ఎ పెన్ అన్నాడు. వాడు 6వ క్లాస్ వాడికి ఎలా తట్టిందండి. దాన్ని ఇలా పెట్టేసిట దాని చుట్టూ చుట్టేసుకోవచ్చుట. పెన్కి ఉపయోగాల్లో అది 9th వాడు చెప్పింది, 8th ఆల్రెడీ చెప్పి అంత డిఫరెంట్గా చెప్తున్నారనమాట వాళ్ళు. నాకైతే 2-3 కంటే ముందు మనం ఆలోచించినప్పుడు తట్టవు, రాస్తాం, ఇంకేం చేస్తాం పెన్తో. అంతే 10, 12, 15 చెప్తారండి వాళ్ళు. అంటే ఆ క్రియేటివిటీని గనక మనం ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయగలిగి వాళ్ళ మైండ్ వాళ్ళ చెప్పగలిగింది పాజిటివ్ వేలో చేస్తే గనక ఆ బ్రెయిన్ యాక్టివ్గా ఉండే ఏజ్లో 16-20 ఏళ్ల లోపు గనక బాగా వాడగలిగితే తల్లి ఊంబులో ఉన్నప్పటి నుంచే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మొదలవుతుంది. అభిమన్యుడు అలా కాదు నేర్చుకున్నది, పద్మవ్యూహం నుంచి బయటికి రావాలని. ఎలా రావాలో తెలుసుకోలేకుండా విననీయకుండా కృష్ణుడు చేశాడు. ఎందుకంటే లీలా మనుష సూత్రధారి, అతను బయటికి రాకూడదు, అందులో చచ్చిపోవాలి కాబట్టి ఎలా వెళ్ళాలో మటు మొత్తం నేర్చుకున్నాడు. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండి మొత్తం అంతా నారాయణ తత్వం అంతా నేర్చుకున్నాడు డివోషనల్ భక్తుల్లాగా. అంటే తల్లి మన పొట్టలో ఉన్నప్పుడు, అందుకనే పేరెంటింగ్ కూడా ఏం చెప్తుందంటే మదర్ చూసే దృశ్యాలు, చదివే పుస్తకాలు మైండ్ ఎలా పెట్టుకుంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుందో దాన్ని బట్టి హెల్దీ చైల్డ్కి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్రెడీ 15-20% లోపల అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఉండే బ్రెయిన్ డెవలప్మెంట్లో మనం ఎంతవరకు 5 ఏళ్ల లోపు మ్యాక్సిమం ఇచ్చేయాలి వాళ్ళకి ఇన్పుట్స్. అక్కడి నుంచి ఇంకేముంది, చిన్న చిన్నవి నేర్చుకోవడం తప్ప పెద్దగా వాడేది ఉండదు బుర్ర వాళ్ళు. అది వికసించేటప్పుడే మన వంతు తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ చక్కగా వాళ్ళకి దోహదపడి బుర్ర బాగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యేటట్టు హోలిస్టిక్గా లెఫ్ట్ రైట్ మొత్తం 4 సెగ్మెంట్స్ ఏమున్నాయో బ్రెయిన్లో అన్నీ బాగా వాడగలిగిన ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ సిస్టము, తర్వాత అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్ పిల్లలు 2000 తర్వాత పుట్టిన పిల్లలందరూ అద్భుతమైన ఐక్యూను ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలండి. వాళ్ళందరినీ అన్ఫార్చునేట్లీ మనం సరిగ్గా ట్యాప్ చేయలేకపోతున్నాం. కరెక్ట్. ఇలా గనక ఆలోచించి వాళ్ళని గనక ఒడిసి పట్టుకుంటే ఫ్యూచర్ ఇండియా నిజంగానే వీళ్ళు మోడీజీ గారు వాళ్ళందరూ అనుకుంటున్నట్టు నిజంగానే అద్భుతమైన సూపర్ పవర్ అవుతుంది. కానీ అందరూ కృషి చేయాలి. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ.